మన ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే వెంటనే గుర్తుకొచ్చే టాబ్లెట్ డోలో 650. అసలు ఈ టాబ్లెట్ ఎందుకంత పాపులర్ అయింది? ముందుగా డోలో 650లో ఉండే మెయిన్ మెడిసిన్ పారాసిటమాల్. ఇది ఫీవర్ తగ్గించడానికి, హెడేక్, బాడీ పెయిన్స్ లాంటి మైల్డ్ టు మోడరేట్ పెయిన్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. మరి ఈ పారాసిటమాల్ని ఎవరు కనిపెట్టారో తెలుసా? అర్మాన్ నార్థ్రోప్ మెర్సే అనే అమెరికన్ కెమిస్ట్ 1878లో పారాసిటమాల్ని మొదటిసారిగా సింథసైజ్ చేశాడు. కానీ అప్పుడే ఇది ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోలేదు. తర్వాత దీనిపై మరిన్ని మెడికల్ స్టడీస్ జరిగాయి. 1950లో పెయిన్, ఫీవర్ తగ్గించడానికి మెడిసిన్గా విస్తృతంగా ఉపయోగించడం జరిగింది. ఇక మన ఇండియాలోకి వస్తే డోలో 650 అనేది మైక్రో ల్యాబ్స్ తయారు చేసే పారాసిటమాల్ బ్రాండ్. ఇది 650 మిల్లీగ్రామ్స్ పారాసిటమాల్ని కలిగి ఉంటుంది. అయితే డోలో 650కి ఇంత పేరు ఎలా వచ్చింది? ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఫీవర్ కోసం చాలా మంది డోలో 650ని వాడడంతో దీని పేరు ప్రతి ఇంటికి దాదాపుగా తెలిసిపోయింది. అందుకే జ్వరం అంటే డోలో అన్న ఇంప్రెషన్ చాలా మందికి వచ్చేసింది. మరి డోస్ ఎలా తీసుకోవాలి? పెద్దవాళ్ళలో పారాసిటమాల్ సాధారణంగా డోస్ 500 mg నుంచి 1000 mg వరకు ఉండొచ్చు. ప్రతి డోస్ మధ్య కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి. కానీ డోలో 650ని మీరు రిపీటెడ్గా వేసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఇతర కోల్డ్ లేదా ఫీవర్ మెడిసిన్లలో కూడా పారాసిటమాల్ ఉండొచ్చు. అవి కలిపి ఎక్కువ డోస్ అయితే లివర్కి సీరియస్ డ్యామేజ్ కలగవచ్చు. అందుకే డోలో 650 పాపులర్ కాబట్టి అవసరం ఉన్నప్పుడు సరైన డోస్లోనే తీసుకోవాలి. 1,00,000 కోట్లతోనే సముద్రం మీద 60 కిలోమీటర్లకు పైగా పొడవైన భారీ డ్యామ్ కడుతున్నారు. అసలు ఎందుకు, ఎక్కడ కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? ఇది గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ మీద నిర్మించాలనుకుంటున్న కలాపసర్ ప్రాజెక్ట్. ఇది ఏ ప్రైవేట్ కంపెనీ సొంతంగా చేపట్టిన పని కాదు. గుజరాత్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. మరి దీని అవసరం ఏంటి? గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువగా ఉంది. అందుకే నదుల నుంచి వచ్చే నీటిని సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకొని ఒక భారీ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలన్నదే అసలు ఆలోచన. దీనివల్ల ప్రధానంగా 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది నీటి లభ్యత, తాగునీరు, వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగపడుతుంది. రెండోది రవాణా. ఈ డైక్ పై రోడ్, రైల్వే కనెక్టివిటీ తీసుకురావాలన్న ప్లాన్ ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల మధ్య దూరం తగ్గొచ్చు. మూడోది ప్రాంతీయ అభివృద్ధి. నీరు అందుబాటులోకి వస్తే ఇండస్ట్రీస్ ఇంకా బిజినెసెస్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇంత భారీ నిర్మాణాన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సముద్రం నీటి ఫ్లో మారితే ఫిషింగ్, మరైన్ యానిమల్స్, మొత్తం ఈకోసిస్టమ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా చేయాల్సి వస్తుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే 2022లో ఎస్టిమేట్ సుమారు 1,00,000 కోట్లు. తర్వాతి ప్రపోజల్లో ఈ మొత్తం 1,50,000 కోట్లకు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇది కేవలం నీటిని నిల్వ చేసే నిర్మాణం కాదు, నీరు, వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్, రీజనల్ డెవలప్మెంట్ అన్ని కలిపిన ఒక మెగా ప్రాజెక్ట్ ఇది. ఒకప్పుడు ఆకాశం నుంచి ఒక పెద్ద వస్తువు పడపోతుందని తెలిసి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రావడానికి చాలా భయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే అదే స్కైలాబ్ అని అంటారు. 1973లో నాసా స్కైలాబ్ అనే స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలోకి పంపింది. కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రోనట్స్ అందులో రీసెర్చ్ చేశారు. తర్వాత స్కైలాబ్ని అక్కడనే వదిలేశారు. అది చాలా సంవత్సరాలు స్పేస్లోనే ఉండాలనుకున్నారు. కానీ ఊహించిన దానికంటే సన్ యాక్టివిటీ ఎక్కువ కావడంతో అట్మాస్ఫియర్ ఎక్స్పాండ్ అయింది. దాంతో స్కైలాబ్కి అట్మాస్ఫియరిక్ డ్రాగ్ పెరిగింది. దాని ఆర్బిట్ వేగంగా తగ్గడం మొదలైంది. చివరికి 1979 జూలై 11న స్కైలాబ్ అట్మాస్ఫియర్కి తిరిగి వచ్చింది. చాలా భాగం అక్కడనే కాలిపోయింది. మిగిలిన డెబ్రిస్ కూడా ఎక్కువ భాగం ఇండియన్ ఓషన్లో, కొంత వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పడేది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇండియాలో ఏం జరిగిందంటే ఇప్పట్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, 24 గంటల న్యూస్ ఛానల్స్ ఉండేవి కావు. రేడియో, న్యూస్ పేపర్స్, ఇంకా ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరికి రూమర్స్ మీద చాలా మంది ఆధారపడేవారు. స్కైలాబ్ లో మన ఊరి మీదనే పడుతుంది, పెద్ద ముక్కలు పడితే అందరు చనిపోతారు అంటూ భయపెట్టే వార్తలు చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో పశువులు అమ్మడం, ఊళ్ళు వదిలి వెళ్లడం, దేవాలయాల్లో ఉండడం లాంటి పనులు కూడా చేశారు. ఇంకా కొన్ని చోట్ల కోళ్ళు, మేకలు కోసుకొని ముందే తినేశారు. ఎందుకంటే స్కైలాబ్ పడితే మనం చనిపోతాం, కనీసం ఇవి వృధా కాకుండా ఇప్పుడే తినేద్దామనే భయంతో చాలా మంది వాటిని అండుకొని తినడం ప్రారంభించారు. కానీ చివరికి ఏమైందంటే స్కైలాబ్ ఇండియా మీద పడలేదు. డెబ్రిస్ ఎక్కువ భాగంలో సముద్రంలో పడింది. కొన్ని ముక్కలు ఆస్ట్రేలియాలో పడినా ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అంటే స్కైలాబ్ అంటే దాని గురించి వచ్చిన రూమర్స్ అప్పట్లో ప్రజలను ఎక్కువ భయపెట్టాయి. ఒక మనిషి అసలు ఆహారం తీసుకోకుండా ఎన్ని రోజులు బతకగలరు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు. కొన్ని సందర్భాల్లో మనిషి కొన్ని వారాల పాటు ఆహారం లేకుండా బతికిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ బాడీకి ఏం అవ్వదని కాదు. ఫుడ్ అందకపోతే మొదట బాడీకి కావాల్సిన ఎనర్జీ కోసం కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజిన్ ని ఉపయోగిస్తుంది. సుమారు 12 గంటల నుంచి 24 గంటల్లో లివర్ గ్లైకోజిన్ ను చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత బాడీ ఫ్యాట్ ని ఎనర్జీగా ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. అంటే మన బాడీకి బయట నుంచి ఫుడ్ రావడం లేదు,
లోపల ఉన్న ఎనర్జీని ఉపయోగించుకుందాం అన్నట్టుగా పనిచేస్తుంది. కానీ స్ట్రావర్షం ఇంకా పెరిగితే ఫ్యాట్ రిజల్ట్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు బాడీ మజిల్స్ ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కోసం ఉపయోగించడం మొదలు పెడుతుంది. దీంతో చాలా వీక్నెస్, వెయిట్ లాస్, మజిల్ లాస్ కూడా వస్తాయి. అంతేకాదు ఇమ్యూన్ సిస్టమ్ బలహీన పడుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్ కూడా తగ్గవచ్చు. ఇంకా స్ట్రావర్షన్ సివియర్ అయితే బాడీలో ఉన్న ఇంపార్టెంట్ టిష్యూస్ కూడా దెబ్బతినడం మొదలవుతుంది. చివరికి హార్ట్, లివర్, కిడ్నీస్ లాంటి విటల్ ఆర్గన్స్ పనిచేయడంలో సమస్యలు కూడా రావచ్చు. అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం, ఫుడ్ లేకపోవడం కంటే వాటర్ లేకపోవడం చాలా త్వరగా ప్రమాదకరానికి మారుతుంది. అందుకే ఎన్ని రోజులు బతుకుతాం అనేది ఫిక్స్డ్ నెంబర్ కాదు. ప్రతి మనిషి బాడీ హెల్త్, వాటర్ ఇంటేక్, ఫ్యాట్ రిజర్వ్స్ బట్టి చాలా మారుతుంది. అంటే మన బాడీ ఎంత స్మార్ట్గా ఎనర్జీ సేవ్ చేసుకున్నా ఎప్పటికైనా ఫుడ్లోనే న్యూట్రిషన్స్ అవసరం. మన కార్ మైలేజ్ ఎంత అని అడిగితే 20 km/లీటర్, 25 km/లీటర్ అని చెప్తాం. మరి ఒక ప్యాసింజర్ ఏరోప్లేన్ 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ ఎయిర్ బస్ A320 లాంటి ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ గంటకు దాదాపు 2500 లీటర్ల ఫ్యూయల్ వరకు బర్న్ చేయగలరు. అంటే విమానం చాలా ఫ్యూయల్ తాగుతుంది అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. విమానం మొత్తం మైలేజ్ని మాత్రమే చూస్తే పిక్చర్ ఒకలా ఉంటుంది, కానీ ఒక ప్యాసింజర్ ఎంత ఫ్యూయల్ పడుతుంది అని చూస్తే పిక్చర్ మారిపోతుంది. A320 లాంటి ఎయిర్క్రాఫ్ట్ లో మంచి ప్యాసింజర్ లోడ్ ఉంటే ఒక ప్యాసింజర్ ని 100 కిలోమీటర్స్ తీసుకెళ్లడానికి సుమారు 2 నుంచి 3 లీటర్ల వరకు ఫ్యూయల్ పడవచ్చు. అంటే 1 లీటర్ తో ఒక ప్యాసింజర్ దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లే ఎఫిషియన్సీ రావచ్చు. ఇది కార్ మైలేజ్ కంటే కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. కానీ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం 30 నుంచి 50 కిలోమీటర్లు ఇస్తుందని కాదు, ఇది ఒక ప్యాసింజర్ కి లెక్క మాత్రం. మరి ఇంత పెద్ద విమానం అంత ఎఫిషియన్సీగా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కారణం వందల మంది ప్యాసింజర్స్ ఒకేసారి ట్రావెల్ చేయడం, విమానం చాలా హై స్పీడ్ తో ప్రయాణించడం, మరియు మోడర్న్ జెట్ ఇంజన్స్ ఎఫిషియన్సీగా ఉండడం. అయితే ఎగ్జాక్ట్ మైలేజ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మన మోడల్, ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు, లగేజ్, వెదర్, విండ్, ఫ్లైట్ డిస్టెన్స్, వీటన్నిటి మీద ఫ్యూయల్ కన్సంప్షన్ మారుతుంది. అందుకే నెక్స్ట్ టైం ఏరోప్లేన్ ఆకాశంలో కనిపించినప్పుడు ఇది ఎంత ఫ్యూయల్ తాగుతుందో అని మాత్రమే కాదు, ఎంతమంది ప్యాసింజర్ ని ఒకేసారి తీసుకెళ్లి ఒక ప్యాసింజర్ కి ఎంత ఎఫిషియెంట్ ట్రావెల్ చేస్తుందో అని కూడా ఆలోచించాలి. ఫైనల్ గా ఒక సాధారణ ప్యాసింజర్ విమానం 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి సుమారు 4 నుంచి 12 లీటర్ల ఇంధనాన్ని కాలుస్తుంది. అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.